ఇట్లా కమ్ముతారనమాట. మనని కోడి అమ్మినట్టు అమ్మేసి లాస్ట్‌కి ఏం చేస్తారంటే ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు తెలిస్తే మీరు ఎప్పుడు కూడా మోసపోకుండా అయితే ఉంటారు. అలాగే బిజినెస్ ఓనర్స్ అయితే మీ అకౌంట్ అనేది సస్పెండ్ కాకుండా సేఫ్గా ఉంచుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఎక్కడైనా తినాలన్నా కానీ మనం గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తుంటాం. గూగుల్ మ్యాప్స్లో రివ్యూస్ చూసి మరి మనము ఎక్కడ ఏ ఫుడ్ మంచి ఉంటుంది, ఎక్కడ ఏందని రెస్టారెంట్స్లో చూసుకుంటా అనేది మనం అక్కడికి వెళ్ళి ఫుడ్ అనేది తింటాం. అక్కడికి ఏనాక ఏంటంటే ఆ ఫుడ్ అనేది మంచిగా ఉండకపోవడం కానీ ఆ రివ్యూస్ని చూసి మనం చాలా మంది మిస్లీడ్ అవుతారు. మరి ఈ 5 స్టార్ సైడ్కి వెళ్ళి వచ్చినాయి. ఈ రోజు ఆ టాపిక్ మనం మాట్లాడుకుందాం. ఇవి ఎలా అవుతున్నాయి, గూగుల్ ఏం చేస్తుంది, దీని నుంచి మనం ఎలా సేఫ్గా ఉండాలో మొత్తం ఈ వీడియోలో కవర్ చేస్తా. సో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఇలా ఏంటంటే మనకు వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ కూడా వస్తుంటాయి. సో ఇవి చేయడానికి కొన్ని ఏజెన్సీస్ అనేది ఉంటాయి అన్నమాట. ఈ ఏజెన్సీస్ ఎక్కువ టార్గెట్ వచ్చేసి యూత్ పైన పెడుతుంటారు. ఎందుకంటే పార్ట్ టైం జాబ్ అని పెడితే వాళ్ళే పని చేసేది. సో ఎక్కువ టార్గెట్ అనేది యూత్ పైన పెడతారు. వీళ్ళు ఏంటంటే టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్లో కాంటాక్ట్ అవుతారు అన్నమాట. ఇది రియల్ జరిగిన స్టోరీ, నాకు జరిగింది. అంటే నేను ట్రై చేద్దామని చేసిన, అంటే వాళ్ళే మెసేజ్ చేసారు, ట్రై చేద్దామని చేసిన. కాకపోతే ఏమైందంటే నా నంబర్ అనేది 2 times అయిన వాళ్ళు బ్లాక్ అయితే పెట్టారు. నా ఫ్రెండ్ చేశారు. సో అప్రాక్సిమేట్లీ ఒక 200-300 రూపీస్ అయితే ఎర్న్ చేసిండు దానిపైన. మనకు వాట్సాప్లో కాంటాక్ట్ అవుతారు, ఇలా పార్ట్ టైం జాబ్ ఉంది, మీరు డైలీ ఒక 3000 నుంచి ఒక 5000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్తారు. అప్పుడు మనం టెంప్ట్ అవుతాం అన్నమాట. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్లో కన్వర్ట్ చేస్తారు మన చాట్ని. టెలిగ్రామ్లోకి అయినాక ఇట్లా కొన్ని రెస్టారెంట్స్, హోటల్స్ ఇటువంటి లింక్స్ అనేది పెడతారు. ఈ వీటికి మీరు 5 స్టార్ రేటింగ్ ఇచ్చి కింద ఒకటి సూపర్ ఆర్ డెలిషియస్ ఇటువంటి కామెంట్ చేసి పెట్టండి, స్క్రీన్ షాట్ మాకు పంపండి అని చెప్తారు. ఆ రివ్యూ అనేది 5 స్టార్ ఇచ్చేసి మనం అక్కడ స్క్రీన్ షాట్ పెట్టి అలాగ పెట్టినాక మీరు సైడ్లో చూడొచ్చు, నేను స్క్రీన్ షాట్ చేస్తా. మన పేరు, ఏజ్ అండ్ మనం ప్రొఫెషనల్ ఏంటిది, మన యూపీఐ ఐడి ఇవన్నీ అడుగుతారు. సో మనం పెట్టినాక ఇంకొక కాంటాక్ట్ ఇస్తారు. మనం కాంటాక్ట్ అయితే సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10-20 మినిట్స్లో మనకు పర్టికులర్ అమౌంట్ అనేది 200-300 ఒక రివ్యూకి వచ్చేసి 50 ఆర్ ఇస్తారు. 200 ఆర్ ఇట్లా 20-30 మినిట్స్ ఈ గ్యాప్లో వచ్చేసి పంపించిన యూపీఐ ఐడికి వాళ్ళు అమౌంట్ అనేది సెండ్ చేసేస్తారు. సో ఇది బాగానే ఉంది, గూగుల్ ఫేక్స్ అనేది కాదు. నెక్స్ట్ నేను అమెజాన్ ఫేక్ రివ్యూస్ అలాగే జొమాటో అండ్ స్విగ్గీ డార్క్ సీక్రెట్స్ కూడా నేను వీడియోస్ అనేది చేయాలనుకుంటున్నా. సో మనకు మంచిగా సపోర్ట్ ఇవ్వాలి. వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ పైన ఆల్ పైన పెట్టేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోలోకి వచ్చేద్దాం. ఈ స్కామ్స్ లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ ఫేక్ రివ్యూస్ చూసేసి కస్టమర్ ఏంటంటే ఒక హోటల్ కానీ ఎటైనా వెళ్ళినప్పుడు ఆ రేటింగ్ అనేది చూసి మనం వెళ్తాం. అక్కడ కస్టమర్కి ఫుడ్ బాగుండదు, సర్వీస్ బాగుండదు. సో అక్కడ కస్టమర్ అని మోసపోతాడు. సెకండ్, బిజినెస్ ఓనర్స్ వాళ్ళు అట్లా రేటింగ్ పెంచుకున్నందుకు వాళ్ళకు కూడా గూగుల్ కూడా వాళ్ళకు యాక్షన్ అనేది తీసుకుంటాయి. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ ఫేక్ రివ్యూస్ యూత్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఏంటంటే ఒక డైలీ ఒక 1 వీక్ ఇట్లా మెయింటైన్ చేస్తారు. ఇలా చేయండి, మేము పంపిస్తాం, మీరు చేసేయండి, డబ్బులు వస్తాయి అని ఇట్లా కమ్ముతారు అనమాట. మనని కోడి అమ్మినట్టు అమ్మేసి లాస్ట్కి ఏం చేస్తారంటే డైలీ ఇంకా ఎక్కువ ఎర్న్ చేయాలి అంటే మా దగ్గర కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, 10,000 ఆర్ 20,000 50,000 ఇట్లా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు డైలీ ఇలాంటివి వస్తాయి. సో మీరు దీని ద్వారా మీరు డబ్బులు అనేది చాలా ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్తారు. ఇక్కడ చాలా మంది ఏమవుతారంటే వీళ్ళు ఆల్రెడీ మనకి టెంప్ట్ చేశారు, ఏంటి డబ్బులు అనేది రెగ్యులర్గా వచ్చేసి ఇస్తున్నారు. ఓకే, మనకు అప్పుడు ఓప్ ఉంటుంది, ఇస్తున్నారు, ఏ స్కామ్ ఏం చేస్తలేరు కదా అని చాలా మంది నమ్మి ఏం చేస్తారంటే ఆ సబ్స్క్రిప్షన్ అనేది కొనుక్కుంటారు. 10,000 ఆర్ 20,000 ఇట్లా పెట్టేసి కొనుక్కుంటారు. మనం ఆ డబ్బులు అనేది వాళ్ళకి ఇచ్చేసి సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక వాళ్ళు నెక్స్ట్ మనకి మన వర్క్ ఇస్తారా, ఇయ్యరు. సో కాంటాక్ట్స్ అన్ని బ్లాక్ అయిపోతే అకౌంట్ డిలీట్ అయిపోతుంది. ఈవెన్ ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ చూపిస్తా, టెలిగ్రామ్ అకౌంట్ వాళ్ళ డిలీట్ అయిపోతుంది. ఇక్కడ మీకు ఒక 2-3 డేస్లో ఒక 500 నుంచి 800 వరకు మీకు ఎర్న్ వస్తే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఒక 10,000 కట్టిండ్రు అనుకో, 10,000 లాస్ అయిపోతారు మీరు. చాలా మంది ఇలా స్కామ్ కూడా జరుగుతూ ఉంటాయి. అయినా వీళ్ళు రేటింగ్ అనేది ఇవ్వదు, ఎందుకంటే ఆ అమౌంట్ మీకు వస్తాయి. బట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇచ్చిన రేటింగ్ చూసి ఇంకా అవతల వాళ్ళు కస్టమర్స్ ఏం చేస్తారంటే వీటికి విజిట్ అవుతారు. విజిట్ అయ్యాక వాళ్ళకి ఫుడ్ కానీ సర్వీస్ కానీ బాగుండదు, అక్కడ వాళ్ళు కూడా లాస్ అయిపోతారు. సో ఈ డబ్బులు అనేది మనకు వస్తాయి, బట్ మీరు అలా ట్రై చేయకండి. ఎవరైతే వీళ్ళు కాంటాక్ట్ అయిన వాళ్ళకైతే డైరెక్ట్ బ్లాక్లో పెట్టేయండి, సేఫ్ ఉండొచ్చు. అండ్ అక్కడ నుంచి కాకుండా మిమ్మల్ని ఏదో ఒకటి కమ్మేసి ఏదో ఒకటి చేసేసి ఆ సబ్స్క్రిప్షన్స్ అనేది కొనిపిస్తారు. ఈ ఫేక్ రివ్యూస్ పైన ఈ గూగుల్ అనేది ఎలా యాక్షన్ తీసుకుంటుంది, ఈ రివ్యూస్ అనేది డిలీట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ అకౌంట్ అనేది డ్రాప్ అయిపోతుంది. ఎందుకు మ్యాప్స్లో సెర్చ్ చేస్తే వాళ్ళ అకౌంట్ అనేది పైన షో అయ్యేది, ఇటు మీ అకౌంట్ కూడా సస్పెండ్ చేసేస్తుంది. కొన్ని మీకు ఆనెస్ట్గా వచ్చిన రివ్యూస్ కూడా ఉంటాయి కదా, ఆ రివ్యూస్ని కూడా వాళ్ళు హైడ్ చేసి టెంపరీగా బ్లాక్లో పెడతారు.
ఈ జెమినీ AI వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఇంకా దానిపైన చాలా ఫోకస్ పెట్టేసి అయితే చాలా అకౌంట్స్ అనేది సస్పెండ్ చేసేసారు అండ్ ఈ ఫేక్ రివ్యూస్ అనేది తీసేశారు. సేమ్ IP అడ్రస్ నుంచి ఆ ప్రొఫైల్ సస్పెక్షన్ కూడా ఉంటే కూడా వాళ్ళని అనేది బ్లాక్ అనేది చేస్తారు. ఈ ఫేక్ రివ్యూస్ ఇవి ఎలా ఫైండ్ చేయాలంటే ఆ పర్టికులర్ రివ్యూ పైన ఏదైనా ఫొటోస్ కానీ అప్లోడ్ చేయకపోవడం కానీ ఇలాంటివి ఉంటాయి. సూపర్ సర్వీస్, డెలిషియస్, విజిట్ ఇలాంటి వీటికి ఎలా రిపోర్ట్ చేయాలంటే మ్యాప్ ఓపెన్ చేసి ఆ రివ్యూ అక్కడ సెలెక్ట్ చేసుకొని అక్కడ రిపోర్ట్ ఇష్యూ అని ఉంటుంది. రిపోర్ట్ పైన క్లిక్ చేసి అక్కడ రీజన్ పెట్టి సబ్మిట్ చేయండి. ఇక అంతే, గూగుల్ చూసుకుంటుంది వాళ్ళని. ఇలా అయితే ఎవరు కూడా చేయొద్దు, ఎందుకంటే మీ ర్యాంకింగ్ అనేది పడిపోతుంది, మీ షాప్ అనేది చూపించదు ఇక గూగుల్లో. మీ వల్ల చాలామంది కస్టమర్స్ అలాగే ఇలా పైసలు తీసుకున్న వాళ్ళు కూడా వీళ్ళు కూడా స్కామ్లో అయితే పడతారు. ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు అయితే ట్రై చేయకండి. ఆనెస్ట్గా అయితే అడగండి. మీ దగ్గర కస్టమర్ వచ్చినాక రివ్యూ ఇవ్వండి సార్ అని అడగండి. లేదా మీ కౌంటర్ ఉంటుంది, కౌంటర్ దగ్గర టేబుల్ దగ్గర QR పెట్టి స్కాన్ చేస్తే డైరెక్ట్ రివ్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ రివ్యూ అనేది ఇవ్వచ్చు. రివ్యూ QR కోడ్ అనేది మన టేబుల్ దగ్గర పెట్టడానికి ఎలా రెడీ చేసుకోవాలో నేను షార్ట్ వీడియో అయితే రెడీ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ పైన పెట్టండి, చాలా యూజ్ఫుల్ ఉంటుంది. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బై.